హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే సంక్రాంతి పండుగ రోజు మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా. సో అక్కడ వీడియో అండి. అక్కడ వాతావరణం అయితే చాలా బాగుంటుందండి. అసలు చెప్పాలంటే చాలా పల్లెటూరు అనే చెప్పాలి. పొల్యూషన్ ఉండదు, వెహికల్స్ ఉండవు, పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. ప్లేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాతావరణం అనమాట. సో నాకైతే బాగా నచ్చుతుంది. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కోళ్ళు, బర్రెలు, అలాగే వాతావరణం చాలా బాగుంటుందండి. సో ఇది వచ్చేసి మా ఇంటి వెనకాల. నేను చాలా టైమ్స్ అయితే ఇలాంటి వీడియో అయితే పెట్టాను మన వీడియోస్లో. కానీ ఎన్నిసార్లు తీసినా సరే మొత్తం తీసుకోవాలి అని అనిపిస్తుంది. లైఫ్లో మళ్ళీ చూసుకోవాలి కదా. సో అందుకోసం అనేసి నేను వెళ్ళిన ప్రతిసారి తీస్తూనే ఉంటాను. వెళ్ళిన ప్రతిసారి కూడా ఏదో కొత్తగానే ఉంటుంది. సో ఇది వచ్చేసి సంక్రాంతి పండుగ రోజు అండి. నైట్ ముగ్గులు వేసాము. ముందు భోగి రోజు అయితే అత్తగారు ఊర్లోనే ఉన్నాం కదా. సో అందుకోసమని అక్కడ కవర్ చేశాను. నెక్స్ట్ డే అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. సో ఆ రోజు నైట్ మొత్తం ముగ్గులు అయితే వేసాము. ముగ్గులు అయితే చాలా బాగా వచ్చాయండి. అలాగే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే అంత వెహికల్స్ ఏమీ ఉండవు కదా. ముగ్గు వేసిన ముగ్గు అలాగే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే అయినా సరే, ఆ నెక్స్ట్ డే అయినా సరే అలాగే ఉంటుందన్నమాట ముగ్గు. చూసారు కదా, ముగ్గు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మా ముగ్గులు కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. సో ఇది వచ్చేసి ఇంకొక ప్లేస్ ఉంటుందండి మాకు, అక్కడ వేసాం అనమాట ఆ ముగ్గు ఇది. సో ఏంటంటే ఈ మధ్యనే కొత్తగా వేరే చోట ప్లేస్ కొన్నారు, అక్కడ వేసాం అనమాట ఇది. సో ఇదంతా నైట్ టైంలో అండి. లైటింగ్ చూసారు కదా, చాలా బాగా పెద్దగా పెట్టారనమాట. సో ఈ లైట్స్ తోటే పగల రాత్రి అనేది కూడా అర్థం కాదు. ఒకసారి ఒకరోజు నైట్ వాడు 1 గంటప్పుడు లేచాడనమాట, వాడి పని మీద. సో అప్పుడు అడిగాడనమాట, ఏంటి మమ్మీ ఈ టైంలో ఎవరు కనిపించట్లేదు అని అడిగితే నేను చెప్పాను, ఇప్పుడు నైట్ రా, పగలు కాదు, అందుకే ఎవరు లేరంటే చూస్తే అలా లేదు మమ్మీ అని అన్నాడు. సో అంత లైటింగ్ ఉంటుందన్నమాట. సో ఇదంతా నైట్ టైంలో తీసిన వీడియో అండి, చాలా బాగుంది. సో ఇప్పుడు చూపించేది మాత్రం మార్నింగ్ టైంలోనే. సో మార్నింగ్ అయినా సరే చాలా బాగుంటుంది, నైట్ అయినా సరే చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఊర్లో. సో ఇదంతా సంక్రాంతి పండుగ రోజు అండి. ముగ్గులు అయితే చాలా బాగా వచ్చాయి. మీ అందరికి కూడా ఖచ్చితంగా నచ్చుతాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ డే కనుమ రోజు కూడా వేసాము. ఆ ముగ్గులు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి కనుమ రోజు వేసిన ముగ్గులండి. సో ఇవి మా అమ్మ అనమాట. మా అమ్మను కూడా తీశాను. ఇదంతా నైట్ టైంలోనే ఈ వీడియో కూడాను. సో ఈ ముగ్గు కూడా చాలా బాగుంది. అలాగే కనుమ రోజు మనం రథం కూడా వేసుకోవాలి కదా. రథం వేసేటప్పుడు బయటికి ఉండేలాగా చూసుకొని వేసుకోవాలి. అలాగే భోగి రోజు అయితే మనం ఇంట్లోకి చూసేలాగా వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేనైతే వీడియోలో చూపిస్తాను. ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ నాలాంటి వాళ్ళు ఉంటారు కదా. సో అందుకోసమని చెప్దామనేసి ఈ వీడియో అయితే పర్టికులర్గా చేశాను. సో ఇది వచ్చేసి మా ఇంటి ముందు నుంచి తీశానండి. ఇది బయటికి వెళ్ళే దారి. మనం ఇంట్లోకి వేసుకోవాలంటే ఈ రథాన్ని రివర్స్లో వేసుకోవాలి. అది కూడా భోగి రోజు వేసుకోవాలండి. సో ఎందుకంటే మనకి శంకరుడు ఇంట్లోకి వస్తాడు, కనుమ రోజు బయటకు వెళ్ళిపోతాడు కాబట్టి. సో ఈ విధంగా అయితే వేసుకోవాలి. సో మీలో ఎవరికైనా తెలియకపోతే ఈసారి తెలుసుకోండి, నెక్స్ట్ టైం పాటించండి. ఈ సంవత్సరం సంక్రాంతి పండగకైతే నేను చాలా విషయాలు తెలుసుకున్నానండి. అది కూడా అత్తగారింటికి వెళ్ళినప్పుడు అయితే అక్కడ చాలామంది ముగ్గులు అయితే చూసాము. సో వాళ్ళందరూ అయితే గొలుసుల ముగ్గులని వేస్తున్నారు. సో ఎందుకంటే నేను అడిగాను, వాళ్ళు చెప్పారు ఈ గొలుసుల ముగ్గులు వేసినప్పుడు ఏంటంటే 3 వైపులా ఏంటంటే క్లోజ్ చేస్తారు, 4వ వైపు ఓపెన్ చేసి ఉంచుతారనమాట. ఎందుకని అడిగాను. అడిగితే వాళ్ళు చెప్పారు ఆ విధంగా వేస్తే ఏంటంటే శంకరుడు మన ఇంట్లోకి వస్తాడు, నెక్స్ట్ డే మాత్రం దాన్ని క్లోజ్ చేసి ఆ గొలుసులు అనేవి క్లోజ్ చేసి వేసుకోవాలని చెప్పారు. సో ఇలాంటివి మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయని నాకు అప్పుడే తెలిసింది. సో ఇవే కాదండి, అక్కడికి వెళ్తే చాలామంది చాలా విషయాలు చెప్పారనమాట. సో నాకు అర్థమైపోయింది నేను చాలా వెనకబడి ఉన్నాను అని. నాకు తెలిసి మనం ఊరికి దూరంగా ఉంటే ఏమీ తెలుసుకోలేమని అర్థమైపోయిందండి. సో మీ అందరికి కూడా ఇలాగే ఉందా ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.